హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం రెగ్యులర్ గా చేసుకునే ఆలూ ఫ్రైని ఇంకా టేస్టీగా పొడి పొడిగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి. అలాగే ఇది అన్నంలోకి సైడ్ డిష్ కానే కాదు, కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఆలుగడ్డలను తీసుకుని పొట్టు తీసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్ బాయిలింగ్ వస్తుంది కదండి, అంతవరకు ఉడికించుకున్నాను. ఎక్కువగా ఉడికించకూడదు. ఇప్పుడు చూడండి, నేను ప్రెస్ చేస్తున్నా కూడా ఆలుగడ్డ అలాగనే ఉంది కదా, అలా ఉడికించుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 3-4 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎండుమిరపకాయల క్వాంటిటీ అనేది మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 7-8 పొట్టుతో పాటున్న లేదా పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసేసుకుని చక్కగా ఎండుమిరపకాయలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు రెమ్మలైతే క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని వీటితో పాటే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తరువాత వీటన్నిటిని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసేసుకుని ఇవి కాస్త చిటుపట్లాడి లైట్ గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దంచిన 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి లైట్ గా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టేజ్ లోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఆలు ఉడికించేటప్పుడు ఎలాగో సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకుంటాం కాబట్టి పోపు మరియు పొడికి సరిపడా ఉప్పు మాత్రం యాడ్ చేసుకోండి. ఆలులో మనం సాల్ట్ కనుక వేయకుండా ఉడికించుకున్నట్లయితే వాటికి సరిగ్గా సాల్ట్ పట్టదండి, తినేటప్పుడు చప్పగా ఉంటాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తరువాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఆలు పైనున్న లేయర్ అంతా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆలుని మనం తినేటప్పుడు పై లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని యాడ్ చేసేసుకోండి. మీకు ఈ స్టేజ్ లోనే పొడితో పాటు కావాల్సినంత కారం పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి కలుపుకుంటూ వీటిని పొడి పొడిగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారంటే నేనైతే జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే చక్కగా మొత్తం కూడా బాగా పొడిగా అయిపోయింది. చూడండి, పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా, అలాగే ఈ ఆలు అయితే లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఫ్రైని మీరు కావాలంటే ఏదైనా పప్పు లేదా రసం లాంటి వాటికి కాంబినేషన్ గా సైడ్ డిష్ గా పెట్టుకుని తినచ్చు. లేదా ఏ కర్రీని ప్రిపేర్ చేయడానికి టైం లేదన్నప్పుడు ఇదొక్కటే ప్రిపేర్ చేసుకుని కూడా కలుపుకుని తినేయచ్చు. ఎందుకంటే ఇందులో మనం పొడి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆలు వచ్చి సైడ్ డిష్ లాగా ఉంటుంది, పొడిని మనం అన్నంలోకి కలుపుకొని తినేయచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు ట్రై చేయండి. ట్రై చేసేలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.